తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం ముగింపు దశకు చేరుకుంది. ఇవాల్టితో ప్రచారానికి ఎండ్ కార్డ్ పడనుంది. సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. తమిళనాడులో చివరి రోజు ప్రచారం హోరెత్తనుంది. డీఎంకే, ఎన్డీఏ కూటమి టీవీకే చీఫ్తో విజయ్ ప్రచారాన్ని ఉధృతం చేశారు. పార్టీల అభ్యర్థులంతా డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. క్యాంపైన్కు చివరి రోజు కావడంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి సీఎం చంద్రబాబు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. తమిళ రాజకీయాల్లో చంద్రబాబుకున్న విజనరీ ఇమేజ్, ఆయన వ్యూహాలు ఇప్పుడు ఎన్డీఏకు పెద్ద ప్లస్ పాయింట్గా మారుతాయని భావిస్తున్నారు. మహిళా బిల్లు వీగిపోవడం, డీఎంకే ప్రభుత్వం ప్రచారం చేస్తున్న దక్షిణాది వాదం, ప్రాంతీయ సెంటిమెంట్లపై చంద్రబాబు తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. అభివృద్ధికి ప్రాంతీయ భేదాలు అడ్డు కాకూడదని, దేశం మొత్తం ఒకే వేగంతో దూసుకుపోతున్నప్పుడు తమిళనాడు వెనుకబడి ఉండకూడదని ఆయన ప్రచారంలో చెబుతున్నారు. డీఎంకే వాదనలు తమిళనాడు ప్రయోజనాలకు విరుద్ధమని, కేంద్రంతో సమన్వయం ఉంటేనే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన వివరిస్తున్నారు. తమిళనాడులో తెలుగు ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్న నియోజకవర్గాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన రాకతో అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న తెలుగు సంఘాలు, సామాజిక వర్గాలు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యాయి. డీఎంకే ఏకపక్షంగా విజయం సాధిస్తుందన్న అంచనాలను తారుమారు చేస్తూ క్షేత్రస్థాయిలో ఇప్పుడు హోరాహోరీ పోరు సాగుతోందని తాజా సర్వేలు చెబుతున్నాయి. దీంతో చంద్రబాబు ప్రచారం ఎంత ఉపయోగపడినా అది ఎన్డీఏకు ప్లస్ అవుతుంది. ఇవాళ సాయంత్రం వరకు చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. తమిళనాడులో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. 234 స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి.